ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 3 రోజుల పాటు చట్టమైన విస్తృత పర్యటన అటు నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల ఉపాధి అవకాశాల పెంపునకు, ఇటు ప్రజలతో మరింత భావోద్వేగ బంధం ఏర్పాటు చేసుకునే దిశగా సాగింది. నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి చేసే దిశగా స్వర్ణకుప్పం పెట్టుబడుల వేదిక బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ఈ పర్యటనలో భాగంగా ఏకంగా 9,322 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 30కి పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు ఎంఓయూలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ మెగా ప్రాజెక్టుల ద్వారా కుప్పం పరిసర ప్రాంతాల్లో ప్రత్యక్షంగా 39,535 మందికి, పరోక్షంగా మరో 47,539 మందికి భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇందులో ప్రపంచ ప్రఖ్యాత అడిడాస్ ఫుట్వేర్ తయారీ సంస్థ నుండి ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్ విమానాల తయారీ ప్రాజెక్టు వరకు ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయి. పర్యటనలో భాగంగా స్థానిక పౌల్ట్రీ రైతులకు మేలు చేకూర్చే ఏబిఐఎస్ ప్రోటీన్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు 167 పారిశ్రామిక ప్లాట్లతో తీర్చిదిద్దిన ఏపీఐఐసి ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు. గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట వేస్తూ సుమారు 587 కోట్ల వ్యయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కుప్పం పట్టణ మౌలిక వస్తువులను ఆధునీకరించే క్రమంలో 118 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే అత్యాధునిక హంగులతో నిర్మించనున్న మోడల్ బస్ స్టేషన్ డిపో నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ కుప్పం ఏరియా ఆసుపత్రిలో సరికొత్త సిటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను కూడా ఆయన అందుబాటులోకి తెచ్చారు. ఈ పర్యటనలో 6 దశాబ్దాలుగా నలుగుతున్న కంగుంది భూ సమస్యకు చంద్రబాబు శాశ్వత పరిష్కారం చూపించారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న 322 మంది రైతుల కుటుంబాలకు 450.19 ఎకరాలపై చట్టబద్ధమైన డీకేటీ పట్టాలను అందజేశారు. పర్యటన చివరి రోజున పౌల్ట్రీ రైతులు, అభ్యుదయ రైతులు, P4 లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశమయ్యారు. స్థానిక రైతాంగానికి ఆధునిక సాంకేతిక వ్యవసాయ విధానాలను అందించేలా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, ప్రముఖ సంస్థలైన ఐటీసీ, విశాలాక్షి ఇన్నోవేషన్స్ తో చారిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. నియోజకవర్గంలోని 9,000 బంగారు కుటుంబాల అభివృద్ధికి బాధ్యతను అదానీ, టీపీఎస్ మెగా సంస్థలకు అప్పగిస్తున్నట్లు సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. చంద్రబాబు మొత్తంగా వారం రోజుల పాటు జిల్లాల పర్యటనలు చేశారు. రోజుకు 15 గంటల వరకు ఆయన వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.